స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ గ్యారంటీ లేదు. బ్యాంకులో ఎఫ్డీ చేస్తే 7 to 8% కన్నా ఎక్కువ రాదు. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 12 to 13% వరకు మీరు ఇక్కడ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. అది కూడా చట్టబద్ధంగా మీ కళ్ళ ముందే. ఇక్కడ మార్కెట్ ఒడిదుడుకుల భయం అస్సలు ఉండదు. అలాగే రిటర్న్స్ రోజు మారుతూ ఉండవు. ఇది మన తాతల కాలం నాటి ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, అదే చిట్ ఫండ్. దీన్ని సరైన పద్ధతిలో వాడితే అటు అప్పుకి అప్పుగా, ఇటు పెట్టుబడికి స్మార్ట్ పెట్టుబడి ఆప్షన్గా మారుతుంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. అసలు చిట్టీల ద్వారా 12% ప్రాఫిట్ ఎలా వస్తుంది, లక్షల రూపాయలు ఎలా సేవ్ చేయొచ్చు, వేలం పాట వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీ జేబులోని ప్రతి రూపాయి ఈ చిట్టీల ద్వారా ఎలా పెంచుకోవాలో మీకే అర్థమవుతుంది. నమస్కారం, నా పేరు ఉదయ్ కుమార్ గుంటి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. అదేంటంటే మన భారతీయుల రక్తంలోనే ఆర్థికపరమైన అంశాలు, ఫినాన్షియల్ ట్రిక్స్ ఇమిడిపోయి ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం. మన ఇంట్లో అందరం కలిసి ఒక్కొక్క రూపాయి పోగు చేసేవాళ్ళం. లేదా మనతో మన పెద్దవారు ఒక్కొక్క రూపాయి కిడ్నీ బ్యాంక్లో దాచమని చెప్పేవారు. అలా దాచిన డబ్బుతో ఒకేసారి ఏదైనా పెద్ద వస్తువుని కొనుక్కునేవాళ్ళం. దీన్నే కలెక్టివ్ సేవింగ్స్ అంటారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, చేతిలో డబ్బు ఉంటే చాలు వెంటనే ఖర్చు చేస్తాం, లేదా బ్యాంకులో పెడితే తక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే లోన్ కావాలంటే బ్యాంకులో చుట్టూ తిరగాల్సిందే. అందుకే ఇవన్నీ కాకుండా మన అవసరానికి అప్పుగా, పెట్టుబడికి స్మార్ట్ పెట్టుబడి ఆప్షన్గా పనిచేస్తుంది ఈ చిట్టీలు. మరైతే ఈ చిట్టీలు ఎలా పనిచేస్తాయి? చాలామందికి చిట్టీలు అంటే భయం. ఎందుకంటే ఎక్కడ ఆర్గనైజర్ పారిపోతాడో, నా డబ్బు లాస్ అవుతుందో అని. కానీ ఇదే చిట్టీలను టెక్నాలజీతో, గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా నిర్వహిస్తే ఇక్కడే మీరు డబ్బుని చూసే కోణం మారిపోతుంది. చాలామంది అంటారు, స్టాక్ మార్కెట్ ఉందిగా, అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయిగా, మళ్ళీ చిట్టీలు ఎందుకు అని. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. స్టాక్ మార్కెట్ అనేది ఒక అన్నోన్ రిస్క్. అంటే రేపు పొద్దున యుద్ధం వచ్చినా లేదా కంపెనీ లాస్ అయినా మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పడిపోతుంది. కానీ చిట్ ఫండ్స్ ఇది ఒక క్యాల్కులేటెడ్ సేవింగ్స్. ఇక్కడ మీ రిటర్న్స్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే, మీ గ్రూప్లోని సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే గ్రూప్లో ఉన్న వ్యక్తుల యొక్క అవసరమే మీకు ఆస్తిగా మారుతుంది. ఇదే చిట్ ఫండ్స్ యొక్క మ్యాజిక్. అయితే ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 25 మంది వ్యక్తులు కలిశారు అనుకుందాం. వారు ప్రతి ఒక్కరూ ప్రతి నెల 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే 25 మంది ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున జమ చేసినట్లయితే ఒక నెలకి 5 లక్షల రూపాయలు జమ అవుతుంది. అలాగే 25 నెలలు ఈ చిట్టి అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ చిట్టి అనేది లభించాలి కాబట్టి. అలాగే ఇప్పుడు గ్రూప్లో ఎవరికైనా డబ్బు అవసరమైనట్లయితే ఆ 5 లక్షల రూపాయలను వారికి ఇస్తారు. సో ఈ 5 లక్షల రూపాయలు గ్రూప్లో ఉన్న ఎవరికైనా కావాలంటే వాళ్ళు వేలం పాటలో పాల్గొనాలి. ఏంటి ఈ వేలం పాట అంటే, ఇదే ఈ చిట్లో ఉన్న అసలైన మ్యాజిక్. అంటే గ్రూప్లో ఒక వ్యక్తి ఉన్నారు అనుకుందాం. అతనికి బిజినెస్ అవసరాల కోసమో మరేదైనా అవసరాల కోసమో అతనికి ఈ 5 లక్షల రూపాయలు కావాలి. అంటే అతనికి డబ్బు అవసరం ఉంది. అలాగే 1,00,000 రూపాయలు వదులుకోవడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు. అంటే 5 లక్షల రూపాయలు కానీ 1,00,000 రూపాయలు తను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నాకు 4 లక్షలు ఇస్తే చాలు అంటున్నాడు. అప్పుడు అతనికి 4 లక్షల రూపాయలు ఇస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ డబ్బుని కోల్పోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వారికి ఆ డబ్బుని ఇస్తారు. ఇప్పుడు వేలంపాటలో ఆ వ్యక్తి వదులుకున్న 1,00,000 రూపాయలు ఏమవుతుందో తెలుసా? 5% కమిషన్ ఫోర్మెన్కి వెళ్తుంది. అంటే 1,00,000లో 25,000 రూపాయలు ఫోర్మెన్, అంటే ఎవరైతే చిట్టి నిర్వాహకులు ఉన్నారో వారు తీసుకుంటారు. మిగిలిన 75,000ను గ్రూప్లో ఉన్న 25 మందికి సమానంగా పంచుతారు. అంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున పంచుతారు. దీన్నే డివిడెంట్ అంటారు. ఇక్కడే అసలైన రియల్ మ్యాజిక్ అనేది పనిచేస్తుంది. అంటే మీరు ఏదైతే నెల 20,000 కట్టాల్సి ఉంటుందో, అంటే వచ్చే నెల మీరు కట్టాల్సిన 20,000 కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏదైతే 3,000 రూపాయలు డివిడెంట్ రూపంలో వచ్చిందో దాన్ని మైనస్ చేసుకొని 17,000 రూపాయలు నెక్స్ట్ మంత్ కడితే సరిపోతుంది. ఇలాగే 25 నెలలు మీరు కట్టే అమౌంట్ ఎంతో కొంత తగ్గుతూనే ఉంటుంది. కానీ చివరికి మీరు తీసుకునే అమౌంట్ మాత్రం 5 లక్షలు, అది కూడా కమిషన్ పోగా. అంటే
ఫోర్మెన్ కమిషన్ 5% పోగా మీకు 5 లక్షలు చివరి వరకు ఉన్నట్లయితే దొరుకుతుంది. ఇక్కడే 12% రిటర్న్స్ అనేది కూడా వర్తిస్తుంది. మీరు ఈ లెక్కని సరిగ్గా చేసినట్లయితే మీరు సంవత్సరానికి 12 to 13% వరకు మీరు ఇక్కడ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఇది ఏ బ్యాంక్ ఎఫ్డి కూడా ఇవ్వదు, అలాగే మార్కెట్ రిస్క్ అస్సలే ఉండదు. ఈ చిట్టీలో ఉన్న మరొక కోణం ఏంటంటే మీరు సమయాన్ని కొనుక్కునే అవకాశాన్ని ఈ చిట్టి ఇస్తుంది. అది ఎలాగో ఈ చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. రాఘవ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక మిషన్ కొనుగోలు చేయడానికి 5 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. అతను బ్యాంకుకి వెళ్ళిన ప్రతిసారి ఈ పేపర్ సరిగా లేదు, ఆ డాక్యుమెంట్ సరిగా లేదు, సిబిల్ స్కోర్ సరిగా లేదు అంటూ ప్రతిసారి తనని తిప్పుతూనే ఉండేవారు. కానీ రాఘవ ఇప్పటికే మైపైసా చిట్స్లో చిట్టి స్టార్ట్ చేయడం ప్రారంభించారు. ఈ మైపైసా చిట్టి స్టార్ట్ చేసిన 3 నెలలకే రాఘవకి కావలసిన డబ్బుని వేలంపాటలో పాడి తీసుకున్నాడు. అంటే చిట్టి మెచ్యూర్ అయ్యాక 2 సంవత్సరాల తర్వాత తీసుకోవాల్సిన డబ్బుని అతను ఈ రోజే తీసుకొని తన బిజినెస్ కోసం, అంటే తనకు కావాల్సిన మిషన్ ఖర్చుల కోసం వాడుకున్నాడు. అది కూడా బ్యాంకు వడ్డీ కంటే తక్కువ ఖర్చుతో తన కలను నెరవేర్చుకున్నాడు. అంటే లోన్ పొందడం కోసం అతను బ్యాంకు చుట్టూ తిరగాల్సిన టైంని తన బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేశాడు. ఇదే చిట్టి యొక్క మరొక సైకాలజీ. చాలా మందికి ఉండే సాధారణ డౌట్ ఏమిటంటే చిట్టి ఆర్గనైజర్ పారిపోతే పరిస్థితి ఏంటి, నా డబ్బుకు గ్యారంటీ ఏంటి అని. అందుకే నేను మైపైసా చిట్స్ గురించి మాట్లాడుతున్నాను. మైపైసా చిట్స్ అనేది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ. వీరు చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ప్రతి గ్రూప్ అమౌంట్ని గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు. అంటే చిట్టి మొత్తానికి సమానమైన అమౌంట్ను గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు. దీనివల్ల మీ డబ్బుకి 100% చట్టబద్ధమైన రక్షణ దొరుకుతుంది. అంతేకాదు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా పాటిస్తారు. అందుకే మీ డబ్బు ఇక్కడ భద్రంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ ట్రాన్స్పరెన్సీని కూడా మెయింటైన్ చేస్తారు. అంటే వేలంపాట అనేది మీ కళ్ళ ముందే యాప్లోనే జరుగుతుంది. ఎవరు ఎంత పాడుతున్నారు, మీకు ఎంత డివిడెంట్ వస్తుంది, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పేపర్ వర్క్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అంతా ఫోన్లోనే మీ చేతిలోనే అయిపోతుంది. అంతేకాదు మైపైసా యాప్ అనేది 100% డిజిటల్ మరియు సురక్షితమైన యాప్. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. దీనికి 20 కన్నా ఎక్కువ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అలాగే మీరు గెలిచిన డబ్బును కేవలం 24 గంటల్లోనే మీ అకౌంట్కి వచ్చేలా చేస్తారు. సో ఇప్పుడు చెప్పండి, మీరు చిట్ ఫండ్లో జాయిన్ అవ్వాలా వద్దా? మీకు క్రమశిక్షణతో కూడిన సేవింగ్స్ చేయాలి అనుకుంటే, లేదు భవిష్యత్తులో ఒక గోల్ కోసం, అంటే ఇల్లు, బిజినెస్, పెళ్లి ఇలాంటి గోల్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. లేదు నేను రాత్రికి రాత్రే ఒక కోటీశ్వర్ని అవ్వాలనుకుంటే మీరు అస్సలు చిట్ ఫండ్స్లో జాయిన్ అవ్వకండి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.